హాయ్ అండి. ఎప్పుడైనా స్పెషల్‌గా తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి గ్రీన్ చికెన్ ట్రై చేయండి. ముందుగా ఒక పాన్ తీసుకొని ఆయిల్ వేసి దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు వేసి ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేలోపు పుదీనా, కొత్తిమీర అనేది పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న పేస్ట్ అనేది యాడ్ చేసుకుని కొద్దిసేపు మగ్గించుకొని శుభ్రం చేసుకున్న చికెన్ అనేది యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకొని మూత అనేది పెట్టి ఒక 10 మినిట్స్ పాటు మగ్గించుకోండి. 10 మినిట్స్ తర్వాత మీ రుచికి తగినంత ఉప్పు, కారం, ధనియాల పొడి, కొబ్బరి పొడి, చికెన్ మసాలా వేసి ఒకసారి బాగా కలుపుకొని 2 మినిట్స్ మగ్గించుకుని మీ గ్రేవీకి తగినంత వాటర్ అనేది యాడ్ చేసుకుని మరో 10-15 మినిట్స్ పాటు సిమ్లో కుక్ చేసుకోండి. 10-15 మినిట్స్ తర్వాత ఆయిల్ అనేది ఇలా సెపరేట్ అవుతుంది. అంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే గ్రీన్ చికెన్ అనేది రెడీ. ఇలా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.